దివంగత నేత గౌతమ్ రెడ్డి స్మారకార్థం జూన్ 23 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవం. అందరూ ఆహ్వానితులే. నడక మార్గంలో అక్కడ బాబును లిఫ్ట్ చేసినటువంటి చిరుత అరణ్య మార్గం గుండా ఈ అటవీ ప్రాంతంలో ప్రవేశించింది. దాదాపు 150 మీటర్స్ టు 200 మీటర్స్ వరకు ప్రయాణించిన తరువాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్పాట్లో ఈ ఏదైతే చెట్టు కొమ్మలు విరిగిపడి ఉన్నాయో ఈ చెట్టు కొమ్మల్లో నుంచి కూడా చిరుత ప్రవేశించింది. ప్రవేశించే క్రమంలో బాబుకు సంబంధించినటువంటి డ్రాయర్ ఇక్కడ పడినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బాబు యొక్క డ్రాయర్ని. పూర్తిగా ఇక్కడ అంటే చిరుత వయసుని ఇప్పటికీ కూడా కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డిఎఫ్ఓ గారు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1.5 సంవత్సరం నుంచి 2 ఇయర్స్ చిరుత పులి, అది చాలా చిన్న సైజులో ఉంటుంది, వేట కూడా ఇప్పుడే నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ స్పాట్ దగ్గర కూడా వాళ్ళు వచ్చి విజిట్ చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆ చిరుత ఇక్కడ కనిపించేటువంటి ఏదైతే ఈ పరిణామం ఉందో ఇంత సైజులోనే కరెక్ట్గా బాబుని కూడా లిఫ్ట్ చేసుకుంటూ ఈ సందులో కూడా వెళ్ళినట్లు కూడా వాళ్ళు మనకు చెప్పినటువంటి పరిస్థితి. ఇలా దాదాపు ఇక్కడి నుంచి ఈ స్పాట్ దగ్గర నుంచి ఇంకో 200 మీటర్స్ వరకు కూడా బాబుని ఇదే అటవీ ప్రాంతంలో, దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కొండలు, కొమ్మలు, అదేవిధంగా ముళ్ళుల నడుమ బాబుని లిఫ్ట్ చేసుకుంటూ చిరుత ముందుకు మూవ్ అయింది. ఇటే చిరుతను వెంబడిస్తూ బాబు కోసం తన తాతతో పాటు స్థానిక దుకాణదారులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి కాలినడకను వెళ్ళేటువంటి మరికొంతమంది భక్తులందరూ కూడా ఆ చిరుత వెంటపడ్డారు. అరుపులు కేకలతో రాళ్ళు విసురుకుంటూ టార్చ్ లైట్లు వేసుకుంటూ కూడా ఇంకో 200 మీటర్స్ వరకు కూడా వెళ్ళారు. అక్కడక్కడ కూడా బాబుకు సంబంధించినటువంటి బ్లడ్ స్టెయిన్స్ కూడా మనకు కనిపించేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకో 200 మీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి అరుపులకి అక్కడ ఉండేటువంటి రిపీట్ స్టేషన్కి సంబంధించి అవుట్ ఫోక్స్ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ని చూడగానే ఒక్కసారిగా కూడా చిరుత ఏదో భయాందోళనకు గురైతూ ఒకసారిగా బాబుని అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. వెంటనే అక్కడ ఉండేటువంటి రిపీటెడ్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది బాబుని రికవరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇక బాబుని ఇలా తీసుకొని వచ్చినటువంటి చిరుత దట్టమైన అటవీ ప్రాంతం, కొండల నడుమ పూర్తిగా కూడా బాబుని లిఫ్ట్ చేసుకొని వచ్చింది. ఈ క్రమంలోనే బాబుని మనకు ఇంతకుముందే చూపించాం. అక్కడ బాబు యొక్క నిక్కర్ని అక్కడ ముళ్ళపొదల్లో నుంచి తీసుకొని వచ్చేటువంటి క్రమంలో అక్కడ విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బాబు యొక్క బ్లడ్ స్టెయిన్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫారెస్ట్ సంబంధించినటువంటి సిబ్బంది దీన్ని రౌండప్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలా బ్లడ్ స్టెయిన్స్ దాదాపు 3 ప్రాంతాల్లో గుర్తించినట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు మనకు తెలిపారు. ఈ విధంగా మనం ముందుగా చెప్పుకున్నట్లు బ్లడ్ స్టెయిన్స్ కనిపించేటువంటి మార్గం దగ్గర నుంచి కూడా ఇంకా దాదాపు 200 మీటర్స్ వరకు ఇప్పుడు మనం స్లోప్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఇదంతా ముళ్ళులు, అదేవిధంగా చెట్టు కొమ్మలు విరిగిపడినటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం. అయితే ఫారెస్ట్ అధికారులు ఒకటే చెప్పారు, చిరుత కూడా పూర్తిగా మానవులు ఏర్పరచుకున్నటువంటి దారి ఏదైతే ఉందో బేసికల్గా 10% అదే దారిలోనే ప్రయాణిస్తుంది. ఎందుకంటే చిరుతకు ఉండేటువంటి 4 కాళ్ళకు సంబంధించి లోపల ఉండేటువంటి మెత్తని భాగం ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతంలో కనుక ప్రయాణిస్తే వాటికి కూడా ఇంజూరియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా అది కూడా వేట ఆడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా మనుషులు నడయాడేటువంటి ప్రాంతంలోనే చిరుత కూడా హాబియస్గా ఆధారణ ఎంచుకుంటుందని చెప్పారు. సో ముందుగానే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఏదైతే బీట్ కోసం వచ్చేటువంటి క్రమంలో ఇటు ఈ శేషాచల అటవీ ప్రాంతంలో ఒక మార్గాన్ని ఎంచుకోనున్నారు. క్లియర్గా అక్కడ మనుషులు నడయాడడానికి కావాల్సినటువంటి స్పేస్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలోనే కూడా చిరుత ప్రయాణించినట్లు బ్లడ్ స్టెయిన్స్తో పాటు బాలుడి యొక్క నిక్కర్ కూడా మనకు లభ్యమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి ఇంకా కొద్ది దూరమే, అతి తక్కువ దూరంలోనే ఉన్నాం. ఇక్కడ కూడా బాబు బ్లడ్ స్టెయిన్స్ మనకు కనిపిస్తుంది. సో ఇవంతా చూసుకుంటూ వచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్స్ అండ్ ఇంకా టీటీడీ ఉన్నతాధికారులు కూడా ప్లేస్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. పూర్తిస్థాయిలో ఎలా జరిగింది ఈ ఘటన అనే దానిపైన ఆరా తీశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈవో వచ్చారు, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చారు, ఇంకా డిఎఫ్ఓతో పాటు విజిలెన్స్ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఇలా ఇక్కడికి ఈ ప్రాంతానికి చిరుత చేరుకునింది బాబుతో పాటు. మనకు అక్కడ నిక్కరు జారిపడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మొదటగా అక్కడి నుంచి అరుపులు వినపడ్డాయి. నాకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి రిపీటెడ్ స్టేషన్, ఇది పోలీస్కి సంబంధించి, తిరుపతి అర్బన్ పోలీస్కి సంబంధించి రిపీట్ స్టేషన్. అంటే ఏదైతే మన వాకీ టాకీ అండ్ మొబైల్ సిగ్నల్కి సంబంధించి రిపీటెడ్ వాయిస్, అంటే తిరుపతి నుంచి తిరుమల పూర్తిగా కూడా హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాయిస్ ఫ్రీక్వెన్సీని రిపీటర్ ద్వారా అందించేటువంటి ఒక ఎక్విప్మెంట్ అండ్ మెన్స్ ఉండేటువంటి భవనంగా చెప్పొచ్చు. సో ఈ భవనంలో పనిచేసేటువంటి సిబ్బందికి మొదటగా మనము చూపించినటువంటి నిక్కర వదిలినటువంటి ప్రాంతం నుంచి కూడా బాబు అరుపులు వినపడ్డ కొద్దిసేపటికి తిరిగి అరుపులో ఆగిపోయాయని చెప్పి కూడా అక్కడ ఉండేటువంటి రిపీటరు
ఇటు టీటీడీ యువత కావచ్చు, అటు అధికారులతో కావచ్చు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి అక్కడి నుంచి కూడా బాబుని చిరుత లిఫ్ట్ చేసినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. సో అలా లిఫ్ట్ చేసినటువంటి చిరుత ఇంకా కొద్ది దూరం ప్రయాణించింది. ఇలా ప్రయాణిస్తూ వస్తూ కొద్ది దూరంలోనే ఇప్పుడు నేను నడక కొనసాగిస్తున్నటువంటి ఇదే మార్గం గుండానే చిరుత బాబుని లిఫ్ట్ చేసి ప్రయాణించింది. ఇలా ప్రయాణిస్తూ అక్కడ ఏదైతే మార్క్ చేసి పెట్టున్నారు ఫారెస్ట్ అధికారులు, సో ఇదే ప్రాంతంలో ఎగ్జాక్ట్గా చిరుతపులి బాబుని వదిలిపెట్టినట్లు పూర్తిగా అధికారులు ధృవీకరించారు. ఇక్కడ ఉండేటువంటి ప్లేస్ను కూడా మార్క్ చేసి పూర్తిగా 3 స్టోన్స్ పెట్టారు, అదేవిధంగా స్టిక్స్ని వాడారు. సో విడిచి వెళ్ళినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా కూడా మట్టితో అక్కడ ఉండేటువంటి ఏదైతే చెత్త వగేరా ఉందో వాటినన్నింటిని కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తం మీద 300 to 400 మీటర్స్ వరకు చిరుత బాబుని లిఫ్ట్ చేసి ఇంతవరకు ప్రయాణించింది. ఇలా ప్రయాణించిన తర్వాత ఇక్కడ వదిలిపెట్టింది. ఇలా ఇక్కడ వదిలిపెట్టినటువంటి బాబు అరుపులు వినపడ్డ రిపీట్ స్టేషన్ సిబ్బందికి వెంటనే వాళ్ళు డ్రాగన్ లైట్ వేశారు. డ్రాగన్ లైట్ ఫోక్సింగ్లో బాబు కనపడడం జరిగింది. బాబుని అక్కడికే పిలిపించుకున్నారు రిపీట్ స్టేషన్ సిబ్బంది. అక్కడికి రమ్మని చెప్పి కోరడంతో అంత చెమ్మ చీకట్లో కూడా అక్కడ ఉండేటువంటి డ్రాగన్ లైట్ వెలుగులోనే బాబు ఇక్కడ నుంచి దాదాపు 50 ఫీట్స్ వరకు నడక సాగించాడు. ఎలాంటి చెప్పులు ఏమీ లేనటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ పసిపిల్లవాడు ప్రాణంపైన ఆశతో చెప్పాలో మరేమని చెప్పాలో, తన మానసిక స్థితి ఆ సమయంలో ఏ విధంగా ఉందని చెప్పాలో కూడా మన ఊహలకు కాదు కదా, అంచనాలకు కూడా రానటువంటి పరిస్థితి. మొత్తం మీద అక్కడికి చేరుకోగానే అక్కడ ఉండేటువంటి కాంపౌండ్ వాళ్ళలో సహాయంతో అక్కడికి చేరుకున్న తర్వాత రిపీటెడ్ సిబ్బంది బాబు యొక్క హ్యాండ్స్ని రేస్ చేయమంటూ ఒకసారిగా బాబు హ్యాండ్స్ రేస్ చేయడం జరిగింది. అక్కడ హ్యాండ్స్ ద్వారా బాబుని పైకి లిఫ్ట్ చేసి వెంటనే టీటీడీ అధికారులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి అంబులెన్స్ ద్వారా బాబుని ఆసుపత్రికి తరలించి మొత్తం మీద ప్రస్తుతానికి సిమ్స్ ఆసుపత్రిలో బాబు పూర్తి ఆరోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగానే ఏదైతే ఈ కౌశిక్ ఉన్నాడో కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించినటువంటి 3 ఏళ్ల బాబు నిజంగా మృత్యుంజయుడు అని చెప్పొచ్చు. శ్రీనివాస కృపా కటాక్షాలు పొందినటువంటి ఓ ప్రహ్లాదుడుగా కూడా అభివర్ణించవచ్చు.